గారు ఒక వైపు చూస్తుంటే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అధికారం కోల్పోయిన తర్వాత సీఎం ఏమైనా మల్లారెడ్డిని రాజశేఖర రెడ్డిని ఏమైనా టార్గెట్ చేశారా? అటువంటిది ఏముంటుంది, వాళ్ళు ఏదో కొంచెం మా మీద కొన్ని అపోహలు ఉన్నమాట వాస్తవం. ఆ అపోహల అనుగుణంగా వీళ్ళని ఏందో కొంచెం స్పెషల్గా చూడండి అని చూశారు. తర్వాత వాళ్ళకి అర్థమైంది ఇక్కడ ఎటువంటి అక్రమాలు ఎటువంటి ఇబ్బందులు లేవని అతను వదిలేయడం కూడా జరిగింది. కొన్ని ఉంటుంది కదమ్మా, రాజకీయ పరంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ అని ఉంటుంది. ముఖ్యమంత్రి గారి మీద అనేక మంది ఒత్తిడి తీసుకురావచ్చు. ఒత్తిడి తీసుకొచ్చిన సందర్భంలో సరే వాళ్ళదేదో సమస్యలు చెప్తున్నారు, మరి ఏందో చూడండి, వాళ్ళ కాలేజీలో అవకతవకలు ఉండొచ్చు చూడండి అని ఆదేశించిండు. కానీ తర్వాత చూసిండ్రు ప్రతి సందర్భంలో ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అన్ని సంస్థల ద్వారా అక్కడ జీరో డెఫిషియన్సీ ఉంది. ఇప్పుడు జేఎన్టీయూ యూనివర్సిటీ ఇన్స్పెక్షన్ చేస్తుంది, మాకు ఏఐసిటీ ఇన్స్పెక్షన్ చేస్తుంది. అట్లా ప్రతి ఒక్క సంస్థ మమ్మల్ని ఇన్స్పెక్షన్ చేసినాకనే మా దగ్గర ఏం డెఫిషియన్సీ ఉన్నాయి ఏం లేవు అని వాళ్ళే తెలియజేస్తారు. కాబట్టి ఆ రిపోర్ట్స్ అన్నీ ముఖ్యమంత్రికి పోతాయి. కాబట్టి నాకు తెలిసి ఆయనకు కూడా అర్థమైపోయి ఉండొచ్చు. ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మల్కాజ్గిరికి మీరు ఏం చేశారు? అమ్మా, ఇప్పుడు నేను ఇక్కడ మా దగ్గర ప్రధాన సమస్య ఏంటంటే 7 నియోజకవర్గాలలో అత్యంత దుర్భరమైన పరిస్థితి మా దగ్గర ఉంది. అంటే గత ప్రభుత్వంలో వైకుంఠ ధామాలు కట్టినరు, ఒక మోడల్ వైకుంఠ ధామాలు కట్టినరు. మా దగ్గర ఒక్క మోడల్ వైకుంఠ ధామం లేదు. మా దగ్గర మల్టీపర్పస్ హాల్స్ నిర్మించుకున్నారు, పేదల కోసం వాళ్ళు అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవాలి ప్రతి డివిజన్లో అని. మిగతా నియోజకవర్గాలు అన్నిట్లలో ఉన్నాయి, మా దగ్గర ఒక్క మల్టీపర్పస్ హాల్ కట్టుకోలేకపోయినాం. మా దగ్గర ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను ఇంతకుముందు చెప్పిన సబ్ రిజిస్టర్ ఆఫీస్ లేదు, ఒక ఫైర్ స్టేషన్ లేదు, మాకు సొంత భవనాలు లైబ్రరీకి లేవు. సో ఇటువంటి పరిస్థితి మా దగ్గర ఉంది. అదేవిధంగా మాకు పెద్ద సమస్య ఏంటంటే రైల్వే చక్రబంధంలో మా యొక్క నియోజకవర్గం ఉంటుంది. మాకు ఒక 11 గేట్లు దాటితే కానీ మేము బాహ్య ప్రపంచానికి వెళ్ళలేము. అంటే ప్రతి గేటు దగ్గర ఆగాల్సిన పరిస్థితి ఉంది. మాకు లక్కీగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో రైల్వే బోర్డు సెప్టెంబర్ 2022లో వాళ్ళు ఒక మీటింగ్లో రైల్వే బోర్డు మీటింగ్ ఏం నిర్ణయించిందంటే ఏదన్నా ఎల్సీ ఉంటే మేము పూర్తిగా 100% అంటే లెవెల్ క్రాసింగ్ ఉంటే 100% ఫండ్ మేము ఇస్తాం, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ఓసీలు తెప్పించి ఇవ్వాలి. ఈ 1 ఇయర్లో ఒక 4 బ్రిడ్జులకు మేము ఇవాళ ఎన్ఓసీలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పోయి వాళ్ళు దాని ఎస్టిమేషన్స్ వేయించి ఎన్ఓసీలు తీసుకొచ్చి మేము ఇవాళ రైల్వే బోర్డుకి సమర్పించడం జరిగింది. రైల్వే బోర్డులో ఇమ్మీడియట్గా మా 2 శాంక్షన్ చేసి టెండర్కి తీసుకెళ్ళినాయి. వాజ్పేయి నగర్కి 74 కోట్లతోటి టెండర్ ప్రాసెస్కి వెళ్ళింది. మాకు మచ్చబొలారంలో జనప్రియ అపార్ట్మెంట్స్ దగ్గర 6.5 కోట్లతోటి ఇంకోటి టెండర్కి వెళ్ళింది. తుర్కపల్లిలో పని స్టార్ట్ అయింది. సో ఈ విధంగా పనులు స్టార్ట్ చేయగలిగినాం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా 5 మిలియన్ లీటర్స్ రిజర్వాయర్ని, అది టెండర్ ప్రక్రియలో ఉంది. ఆర్కే నగర్ రామకృష్ణాపురం బ్రిడ్జ్ది కూడా టెండర్ ప్రక్రియకి వెళ్ళింది. ఏఓసి గేట్ది కూడా 900 కోట్ల రూపాయలది టెండర్కి వెళ్ళింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినాయి, వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిండ్రు, అవన్నీ కూడా టెండర్ ప్రక్రియకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు అసెంబ్లీలో మామాల్లుడి కాంబినేషన్ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే చూసే వాళ్ళకైతే చాలా ఫన్నీగా బాగుంది, బట్ మీ ఫీలింగ్ ఏంటి, ఆయన ఫీలింగ్ ఏంటి? నాకైతే అమ్మా ఓపెన్గా చెప్తున్నా, అసెంబ్లీలో కూర్చోవడం ఒక అదృష్టంగా భావిస్తాను. అక్కడ పెద్ద పెద్ద స్టాల్ వర్డ్స్ కేసీఆర్ గారు, సీనియర్ మోస్ట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మా పార్టీ నుంచి, అదేవిధంగా బీజేపీలో రాజాసింగ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఇట్లాంటి లెజెండ్స్ ముందు కూర్చొని, అదేవిధంగా మా మల్లారెడ్డి గారు, ఆ లెజెండ్స్ ముంగడ కూర్చొని వాళ్ళు ఉన్న సభలో నేను అడుగుపెట్టడం, అక్కడ కూర్చోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. అదేవిధంగా మా ప్రాంతానికి సంబంధించి మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి అనేక సమస్యలను ఎత్తడానికి నాకు ఒక అవకాశంగా ఉంది. ప్రతి ఒక్క సెషన్లో మా క్వశ్చన్ అవర్లో కానీ 0 అవర్లో కానీ ప్రభుత్వాన్ని మా యొక్క నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల పట్ల మా యొక్క సమస్యలు అక్కడ తెలియజేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది.